యోహాను ప్రకటన గ్రంథ దర్శనం అంతా వర్ణించిన తర్వాత దూత పాదములకు నమస్కారం చేయబోయాడు. దూత ఉలిక్కిపడి, వద్దు సుమి, వద్దు, ప్రభువుకే దేవునికే నమస్కారము చేయుము, నేను నీ సహోదరులతో కూడా నీతో కూడా సహదాసుడను. అదురుకున్నాడు దూత. పాదాలకు మొక్కబోతే, ఎవరు మొక్కబోతే, యోహాను మొక్కబోతే నాకు నమస్కరింపవద్దని గడగడలాడిపోయాడు దూత. అంటే నమస్కారాన్ని సహించడానికి కూడా శక్తి కావాలి. జఫ్ఫాగాళ్ళకేం తెలియదు, మన చేత ఏదో చేపించుకొని ఏదో పొందుదాం అనుకుంటారు, మనం చేస్తే పోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చెప్పు, నువ్వు గొర్రెపిల్ల భార్యవు, యేసయ్య శరీరానివి. నిన్ను బలవంతో పెట్టి నమస్కారం చేయించాడంటే యేసయ్య చేత చేయించినట్టే వాడు. సంఘానికి శిరస్సు ఎవరు? పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతాను. రైట్. ఇప్పుడు శిరస్సు యేసయ్య, మిగిలిన భాగం, మిగిలిన శరీరం అంతా ఎవరు? సంఘం. ఇప్పుడు యేసయ్యకి చేతులు ఎవరు? చెప్పండి. యేసయ్య కాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు ఈ చేతులు నమస్కరించే పరిస్థితి వచ్చిందంటే ఎవరు నమస్కారం చేసినట్టు? మరి యేసయ్య నమస్కారం చేసేవాడు అయిపోదాడికి కార్యక్రమాలన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దరిద్రులకు ఆ సంగతి తెలియదు, అందుకే ఊరుకోడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది,